వెల్కమ్ టు ఇష్టసఖి. ఈ రోజు మనం ఇష్టసఖిలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈ రోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? ఇది వచ్చేసి మనకి పట్టు అన్నమాట. పట్టులో డిజైనర్ అంటే అన్ని టోటల్ పట్టు సారీసేనా? మనకి పట్టు ఫ్యాన్సీ. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి పట్టు సారీ చూపిస్తున్నారు. ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఓకే, మనకి దట్టు పికాక్ డిజైన్ ఉంటుంది అనమాట సారీ. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూస్తున్నట్లయితే డార్క్ పింక్ ఇచ్చారు. ఒక హాఫ్ మీటర్ పళ్ళుని డిజైన్ చేశారు. హాఫ్ మీటర్ లో కూడా మనకి టూ సైడ్స్ కూడా థ్రెడ్ వర్క్ బుటీ, లీఫ్ బుటీ ఇచ్చారు. మిడిల్ లో మనకి క్రాస్ లైన్స్ లైన్స్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది టూ సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అనేది మనకి ఏంటంటే బేస్ అంతా కూడా డైమండ్ డిజైన్ తీసుకున్నారు గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో. దానికి మనకి పైతాని ఫ్లవర్స్ ని డిజైన్ చేశారు. ఇక్కడ చూస్తున్నట్లయితే ఎల్లో కలర్, గ్రీన్ కలర్, గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఒక పైతాని ఫ్లవర్ బంచెస్ గా మనకి పళ్ళు మిడిల్ లో డిజైన్ చేశారనమాట. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ, చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. ఇది మనకి బోర్డర్స్ కూడా చూస్తున్నట్లయితే కాంట్రాస్ట్ అండ్ మనకి గోల్డ్ కలర్, టూ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ ఇచ్చారు. పైపింగ్ లాగా ఉంటుంది అనమాట. ఈ బోర్డర్ అనేది మనం చూస్తున్నట్లయితే టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. కొంచెం లెంతీ బోర్డర్, బిగ్ సైజ్ ఇచ్చారనమాట కింద సైడ్. దానిపైన కూడా మనకి పికాక్ ని డిజైన్ చేశారు. పికాక్ కూడా మనకి చూస్తున్నట్లయితే పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అలాగే ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి పికాక్ ని డిజైన్ చేశారు. జరీ బోర్డర్ మీద మనకి ఆ పికాక్స్ అనేవి కాంట్రాస్ట్ లుక్ పికాక్ ఇచ్చారు. కింద వచ్చేసి మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఏంటంటే బోర్డర్ లో ఓన్లీ పింక్ కలర్ పికాక్ తీసుకున్నారు. శారీ బాడీ పార్ట్ అంతా కూడా మనకి టూ కలర్ కాంబినేషన్ ఉంటుంది. పింక్ కలర్ యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చి అలాగే మనకి గోల్డ్ కలర్ అండ్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి ఒక పికాక్ ని డిజైన్ చేశారు. ఈ టూ కలర్ కాంబినేషన్ పికాక్స్ అనేవి మనకి శారీ అంతా కూడా దగ్గరగా డిజైన్ చేశారండి. ఓకే, ఫుల్ ఆల్ ఓవర్ ఉంటుంది మనకి బుటీస్ అనేవి దగ్గరగా ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ ఉంటుంది. పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. మనకి బోర్డర్స్ కూడా ఏంటంటే ప్లెయిన్ కడీ బోర్డర్స్ ఇచ్చారు, గోల్డ్ కలర్ కాంబినేషన్. ఓకే, సారీ మొత్తం కూడా మనకి ఇలా కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ అండి? ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 5400 కే అవైలబుల్ ఉంది అనమాట. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 5400 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి ఇక్కత్ అండి, ప్యూర్ ఇక్కత్ పట్టు శారీ అనమాట. డిజైనర్ గా ఉంటుంది. మనకి కలర్ కాంబినేషన్ అనేవి కూడా బ్రైట్ గా మంచి కలర్ఫుల్ గా ఉంటుంది అనమాట. ఫస్ట్ పళ్ళు పాటు చూస్తున్నాం. పళ్ళులో కూడా మనకి ఏంటంటే ఇంతే బ్రైట్ గా మనకి టూ సైడ్స్ ఎల్లో బోర్డర్స్ లాగా వచ్చేసి మిడిల్ లో మనకి యాంటిక్ జరీ యూజ్ చేశారనమాట. కొంచెం కాపర్ మిక్స్ ఉన్నటువంటి గోల్డ్ కలర్ జరీతో ఒక బోర్డర్ లాగా మనకి పళ్ళుని డిజైన్ చేశారు. మనకి శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బ్లాక్ అండ్ ఎల్లో గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. బోర్డర్స్ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ ఎల్లో కలర్ టూ సైడ్స్ కూడా మనకి కొంచెం లెమన్ ఎల్లో కలర్, కొంచెం మస్టర్డ్ ఎల్లో కలర్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ ప్లెయిన్. ఈ బోర్డర్స్ అనేవి మనకి టూ సైడ్స్ కూడా కంటిన్యూ చేశారండి. ఓకే, రెండు వైపులా కూడా కొంచెం లెంతీ బోర్డర్స్, 3 కలర్స్ వేరియేషన్ తీసుకున్నారు. మనకి ఏంటంటే ఈ బ్లాక్ మీద ఈ కలర్స్ అనేవి బ్రైట్ గా వెల్వెట్ అవుతూ ఉంటాయి. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి ఈ జెడ్ బ్లాక్ మీద మొత్తం కూడా ఎల్లో కలర్ తో ఇక్కత్ ఫ్లవర్ ఒకటి, క్రీమ్ కలర్ తో ఇక్కత్ ఫ్లవర్ ఒకటి ఇచ్చారనమాట. ఈ టూ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ ఆల్ ఓవర్ స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు కూడా మనకి దగ్గరగా బుటీస్ అనేవి మనకి ఇక్కత్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఇది మనకి. దీంట్లో కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్, న్యూ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా మన దగ్గర అవైలబుల్. వెరైటీస్ అంటే డిఫరెంట్ ప్యాటర్న్స్, కలర్ కాంబినేషన్స్ కూడా ఇక్కత్తులో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, దీంట్లో బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే పైన బోర్డర్ లో కొంచెం ఏదైతే మనం డార్క్ ఎల్లో షేడ్ చూసామో అదే కలర్ కాంబినేషన్స్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. బోర్డర్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ టూ సైడ్స్ సేమ్ ఇచ్చేసారు. శారీ అంతా కూడా మనకి టోటల్ గా చూసినట్లయితే ఇలా ఉంటుంది. మనకి బ్లాక్ అండ్ ఎల్లో వైట్ కనిపిస్తూ కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్? ఇది చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 6600 పడుతుంది. ఈ ఇక్కత్ డిజైనర్ సారీ డబల్ నేత పట్టు, ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 6600 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట. పట్టు
మెటీరియల్. మనకి పళ్ళు చూస్తున్నట్లయితే రెడ్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు ఇచ్చారు. ఇక్కడంతా కూడా మిడిల్ పార్ట్ లో మనకి గోల్డ్ కలర్ జరీతో క్రీపర్స్ ఇచ్చేసి ఫ్లవర్ మాత్రం ఒక సన్ఫ్లవర్ లాగా మనకి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ తో మనకి థ్రెడ్ వర్క్, మిడిల్ లో పర్పుల్ కలర్ డాట్ లాగా మనకి డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి క్రీపర్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే గోల్డ్ కలర్ జరీ అండ్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్, వన్ సైడ్ బోర్డర్, ఇంకో సైడ్ మనకి సేమ్ డిజైన్ నే మిడిల్ కలర్ అనేది మనకి పర్పుల్ కలర్ తీసుకున్నారు. పళ్ళు అంతా కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. శారీ చూస్తున్నట్లయితే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అన్నమాట. బోర్డర్స్ పైన వచ్చేసి డార్క్ మజంతా పింక్ ప్లెయిన్ ఇచ్చారు, కింద వచ్చేసి స్మాల్ సైజ్ బోర్డర్, మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారన్నమాట. ఓకే, రెండు వైపులా కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బుటీస్ లో కూడా మనకి 2 కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. ఇక్కడ గోల్డ్ కలర్ తోనే మనకి ఫ్లవర్ అండ్ లీఫ్ ఇచ్చారనమాట. దానికి మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్, ఇంకోటి వచ్చేసి మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. టోటల్ గా శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుందండి, దగ్గరగానే ఇచ్చారు. అంటే మనకి ఇక్కడ 2 కలర్స్ గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ 2 కలర్ కాంబినేషన్ బుటీ ఉంటుంది మనకి. శారీ అంతా కూడా దగ్గరగా ఆల్ ఓవర్ ఉంటుంది. ఓకే, దీనికి బ్లౌజ్ చూద్దాం ఎలా ఇచ్చారు. బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది, రెడ్ కలర్ కాంబినేషన్స్ తో మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు అనమాట. ప్లెయిన్, హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్స్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ అండి? ఇది వచ్చేసి మనకి 5600 అండి. 5600 రూపీస్ కి సారీ. నెక్స్ట్ వచ్చేసి మనకి కంచిపట్టులో చాలా రేర్ కలర్ కాంబినేషన్ అండి. ఇది మనకి మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాము, గ్రీన్ రెడ్ పింక్ లో. ఈ స్లేట్ కలర్ కి మనకి పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఇచ్చారు. స్లేట్ కలర్ లో సిల్వర్ మిక్స్ ఉంటుంది. ఇక్కడ పళ్ళు చూస్తున్నట్లయితే టోటల్ గా మనకి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకొని మనకి ఒక 2 ఫ్లవర్స్ అండ్ లీవ్స్ ని ఒక బంచెస్ లాగా తీసుకొని ఒక బోర్డర్ లాగా ఇచ్చారు మనకి. ఇది పళ్ళు పాటు ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే లైట్ కలర్ కాంబినేషన్ కి మనకి డార్క్ కలర్ పళ్ళు ఇచ్చారు కదా. బోర్డర్స్ కూడా మనకి అంతే బ్రైట్ గా డిజైన్ చేశారనమాట. ఇక్కడ పింక్ కలర్, ఇక్కడ గ్రీన్ కలర్ తో మనకు ఒక బోర్డర్ 2 సైడ్స్, మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారు. ఇది షోల్డర్ పార్ట్ ఉంటుంది బోర్డర్ మనకి. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి శారీ స్లేట్ కలర్ మీద మనకి సేమ్ కలర్ కాంబినేషన్స్ తోనే మనకి సెల్ఫ్ డిజైన్ ఇచ్చారనమాట. మిడిల్ లో అక్కడక్కడ మనకు చూస్తున్నట్లయితే చాలా దగ్గరగా గోల్డ్ కలర్ జరీతో లీఫ్ బుటీస్ ఉంటుంది. ఈ బుటీస్ అనేవి మనం చూస్తున్నట్లయితే దగ్గరగా శారీ మొత్తం సెల్ఫ్ డిజైనింగ్ తో పాటు గోల్డ్ కలర్ బుటీస్. సెకండ్ వైపు కూడా మనకి సేమ్ బోర్డర్, షోల్డర్ చూసిన బోర్డర్ ని మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. దీంట్లో కూడా మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అనేవి చాలా ఉంటాయండి. మనకి కంచిపట్టులో చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయి అనమాట. ఇంత హెవీ శారీ లైట్ వెయిట్ ఉంటుంది, మనకి చాలా సాఫ్ట్ ఫీలింగ్ కూడా, సాఫ్ట్ లుక్ ఉంటుంది. ఓకే, దీనికి బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ వస్తుంది, పళ్ళు కలర్ కాంబినేషన్. మనకి శారీలో ఏదైతే మనం గోల్డ్ కలర్ లీఫ్ బూటీ చూసామో అదే డిజైన్ ని మనకి సెల్ఫ్ వీవింగ్ తో డిజైన్ ఇచ్చారు. బోర్డర్స్ కూడా మనం చూస్తున్నట్లయితే సేమ్ బోర్డర్స్ మనకి డిజైన్ చేశారనమాట. ఈ సారీ కాస్ట్? ఇది వచ్చేసి మనకి 4000 పడుతుందండి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 4000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది కుప్పడం అండి. కుప్పడంలో మనకి కొంచెం డిజైనర్ ప్యాటర్న్ అన్నమాట. పట్టు మెటీరియల్ మనకి ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అంతా కూడా ఈ కుప్పడం అన్నమాట. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళులో మనకి ఏంటంటే పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మనకి డార్క్ పింక్, అంటే మనకి హెవీగా డిజైన్ కాకుండా జస్ట్ ఒక డైమండ్ డిజైన్ గోల్డ్ కలర్ తో అక్కడక్కడ బుటీల్ లాగా మనకి డిజైన్ చేశారనమాట. ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే క్రీమ్ కలర్ కాంబినేషన్ శారీ. బోర్డర్స్ కూడా మనకి డార్క్ పింక్ కలర్ ప్లెయిన్ ఇచ్చేసి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, దాని కింద మనకు ఒక చిన్న పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి 2 సైడ్స్ ఉంటుంది, పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. కింద సైడ్ పింక్ కలర్ అనేది కొంచెం లెంతీగా తీసుకున్నారనమాట. దానిపైన క్రీమ్ కలర్ కూడా మనకి ఏంటంటే ఈ 2 కలర్ కాంబినేషన్ కి మిడిల్ లో మనకి ఒక క్రీపర్స్ ఇచ్చారు, 2 క్రీపర్స్. టోటల్ గా పింక్ కలర్ మీద గోల్డ్ కలర్ జరీతో లీఫ్ క్రీపర్ ఇచ్చి ఫ్లవర్స్ మాత్రం కలర్స్ చేంజ్ చేశారనమాట. గ్రీన్ కలర్ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. అదే క్రీపర్ ని మనకి వైట్ మీద కూడా డిజైన్ చేశారు. బ్యాక్గ్రౌండ్స్ చేంజ్ లో మనకి ఒకటి టైప్ ఆఫ్ డిజైన్ 2 లైన్స్ లాగా మనకి ఫార్మ్ చేశారు. స్కర్ట్ బోర్డర్ టైప్ ఆఫ్ డిజైన్. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుందండి. ఫుల్ మనకి ఈ లైట్ కలర్స్ అనేవి నైట్ టైం పార్టీస్ కి చాలా బాగుంటుంది. కూల్ కలర్స్. దట్టు మనకి డార్క్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది. బ్లౌజ్ ఎలా వచ్చింది ఈ సారీకి? బ్లౌజ్ వచ్చేసి డార్క్ కలర్ వస్తుంది, మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. పళ్ళు కలర్ కాంబినేషన్. బోర్డర్స్ కూడా మనకి శారీలో ఉన్న బోర్డర్ ని ఇచ్చారు. డిజైన్ అనేది మిస్ చేసి ప్లెయిన్ బోర్డర్ మనం ఏదైనా వర్క్ కానీ ప్యాచ్ వర్క్ కానీ చేయించుకోవచ్చు అన్నమాట.
ఇది టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి, అంటే స్కర్ట్ బోర్డర్ డిజైనర్ బోర్డర్ తో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 5850 పడుతుంది. 5850 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ మనకి టోటల్ గా 2 షోరూమ్స్ అండి. ఒక షోరూమ్ వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది, ఇంకొక షోరూమ్ మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. అంతేకాకుండా 2 షోరూమ్స్ లో కూడా మనకి హోల్సేల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది కంచి గాంధర్వ పట్టు అన్నమాట. కంచి పట్టులోనే గాంధర్వ పట్టు. ఫస్ట్ పళ్ళు పార్ట్ చూస్తున్నట్లయితే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. జిగ్జాగ్ అండ్ ఏరో మార్క్ టెంపుల్ టైప్ డిజైన్ ఇచ్చారనమాట మనకి. అటు సైడ్ కూడా మనకి జిగ్జాగ్ డిజైన్ బార్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ లో మనకి టిష్యూ తీసుకొని ఆ టిష్యూ పైన కూడా లీఫ్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్, మిడిల్ లో గోల్డ్ కలర్ డ్రాప్ డిజైన్ ఉంటుంది. ఇది పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ శారీ. బ్రైడల్ కలెక్షన్ దట్ డిజైనర్ వేరు ఉంటుంది. ఫస్ట్ బోర్డర్స్ లోనే మనకి డిజైన్ తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఆరెంజ్ కలర్ మీద మనకి జరీతోనే చెక్స్ బోర్డర్ ఇచ్చారు. కింద గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, గ్రీన్ కలర్ అవుట్ లైన్ ఉంటుంది. ఇది షోల్డర్ పార్ట్ బోర్డర్ వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి డైమండ్ డిజైన్ ఇచ్చేసి దానికి స్ట్రోక్స్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. టెంపుల్ టైప్ లో గోల్డ్ కలర్ జరీతోనే మిడిల్ పార్ట్ ఉంటుంది. ఈ శారీకి కింద బోర్డర్ డిజైనర్ గా ఉంటుంది. మనకి షేడ్స్ ఇచ్చారనమాట. ఇక్కడ చూస్తున్నట్లయితే పైన వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ తీసుకున్నారు ఈ చెక్స్. ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ చెక్స్ తీసుకున్నారు. ఇక్కడ ఎల్లో కలర్ కాంబినేషన్ తో కడ్డీ బోర్డర్. ఇక్కడ షేడ్స్ అనేవి మనం చూస్తున్నట్లయితే పింక్ అండ్ పర్పుల్, బ్లూ కలర్ ఇట్లా మనకి కలర్స్ అనేవి ఆరెంజ్ కలర్ ఇట్లా మనకి కలర్స్ అనేవి చేంజ్ అవుతూ కూడా దాని మీద కూడా మనకి జరీ బంచ్, ఫ్లవర్ బంచ్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. టోటల్ శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇలా ఉంటుందండి. షేడ్స్ లాగా మనకి బోర్డర్ అంతా కూడా డిజైనర్ గా ఉంటుంది. ఓకే, ఈ సారీకి మరి ఏ కలర్ తో బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. బ్లౌజ్ మనకి ఆరెంజ్ కలర్ డబుల్ షేడ్ ఉంటుంది, పళ్ళు కలర్ కాంబినేషన్. హ్యాండ్స్ కూడా మనం చూస్తున్నట్లయితే షేడ్స్ ఇచ్చారు అనమాట. 2 హ్యాండ్స్ 2 కలర్స్ పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే పైన బోర్డర్, సింగిల్ బోర్డర్ ని కూడా మనం హ్యాండ్స్ కి డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, మొత్తం సారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 9750 పడుతుందండి. 9750 రూపీస్ కి ఈ బ్రైడల్ కలెక్షన్ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. ప్యూర్ కంచిపట్టు డిజైనర్ సారీస్ తో పాటు మనకి పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ మనకి 2 షోరూమ్స్ లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి చందేరి సిల్క్ అన్నమాట. చందేరి సిల్క్ లో మనకి కలంకారీ ప్రింట్ వస్తుంది. ఓకే, ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. జస్ట్ ఒక బోర్డర్ వైజ్ మనకి పళ్ళు తీసుకున్నారు. అంటే ఆనియన్ పింక్ మీద గోల్డ్ కలర్ జరీ లైన్ తో మనకి పళ్ళు ఎండింగ్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి వీవింగ్ బోర్డర్ ఇచ్చారండి. మనకి ఇక్కడ థ్రెడ్ వర్క్ బోర్డర్ ఇచ్చారు. అంటే సిల్వర్ గోల్డ్ కలర్ ఆల్టర్నేటివ్ గా తీసుకొని మిడిల్ లో మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి ఏరో మార్క్ డిజైన్ ఉంటుంది. ఇది ఒక బోర్డర్ మనకి 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. ఓకే, రెండు వైపులా కూడా మనకి థ్రెడ్ వర్క్ అంటే వీవింగ్ బోర్డర్ ఇచ్చారన్నమాట, పింక్ కలర్ కాంట్రాస్ట్ లుక్ తో. ఇక్కడ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ మీద మనకి కలంకారీ ప్రింట్ ఇచ్చారు. ఈ కలంకారీ ప్రింట్ అంతా కూడా ఏంటంటే మనకి గ్రే కలర్ తోనే మనకి క్రీపర్ పార్ట్ ఉంటుంది. లీవ్స్ కూడా గ్రే అండ్ ఎల్లో మనకి గ్రీన్ ఇచ్చారు. ఇక్కడ బర్డ్స్ ఇచ్చారనమాట మనకి. టోటల్ గా కూడా ప్యారెట్స్, పికాక్స్ 2-3 వేరియేషన్స్ ఉన్న బర్డ్స్ ఇచ్చారు. మొత్తం కూడా మనకి కలంకారీ ప్రింట్. మనకి బర్డ్స్ లేకుండా ఓన్లీ లీఫ్ అండ్ ఫ్లవర్ తో కూడా ప్రింట్ ఉంటుంది. కలంకారీ డిజైన్స్ కూడా చేంజెస్ ఉన్నాయి. శారీ అంతా కూడా ప్రింట్ ఉంటుంది మనకి. ఓకే, దీనికి బ్లౌజ్ చూద్దాం ఎలా ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్, అంటే ప్రింట్ కలర్ వస్తుంది అన్నమాట. ప్రింట్ అనేది మిస్ చేసి ఓన్లీ బోర్డర్స్ మాత్రమే మనకి పింక్ కలర్ తో ఇచ్చారు. మిగిలిన మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ 1875 రూపీస్. 1875 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మనం ఈ సారీ చూసాం కదండి. సేమ్ డిజైనింగ్ లో ఇంకో కలర్ కాంబినేషన్ కూడా చూద్దాము. ఇప్పుడు మనం చూసిన టైప్ ఆఫ్ సారీనేనండి ఇది కూడా, కాకపోతే కొంచెం డిజైన్ అనేది మనకి డిఫరెంట్ గా ఇచ్చారు. ఇంతకు ముందు మనం చూసిన సారీ వచ్చేసి పింక్ కలర్ బోర్డర్స్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి డిజైన్ ఇచ్చారు కదా, బర్డ్స్ డిజైన్ వచ్చింది. దాంట్లోనే ఇంకొక టైప్ ఆఫ్ డిజైన్ అన్నమాట. ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఇలాగే మొత్తం ప్రింట్ ఉంటుంది అనమాట, కలంకారీ ప్రింట్. మొత్తం కూడా క్రీపర్ టైప్ ఆఫ్ డిజైన్స్ వచ్చాయి. విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ ఇంకా చాలా వేరియేషన్స్ లో ఉన్నాయండి. అంటే మనకి సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, సేమ్ టైప్ ఆఫ్ మనకి ప్రింటెడ్ లోనే డిఫరెంట్ డిజైన్స్. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక
లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ కి గోల్డ్ కలర్ లైన్స్ ఇచ్చారు. మనకి ఆ 1/2 మీటర్ పైననే మనకి పళ్ళు ఉంటుంది. శారీ మొత్తం కూడా చక్కగా ప్రింటెడ్ మోడల్లో చాలా లైట్ వెయిట్ లో డిజైన్ చేశారనమాట. ఫుల్ శారీ అంతా కూడా. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము. బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు కలర్ ఎలా అయితే వచ్చిందో క్రీమ్ కలర్ మీద ఎల్లో కలర్ లైట్ లెమన్ ఎల్లో కలర్ షేడెడ్ స్ట్రోక్స్ టైప్ ఆఫ్ డిజైన్ అదే ఇచ్చారు. ప్లస్ శారీలో మనకి ఎల్లో కలర్ తో సాటిన్ టైప్ ఆఫ్ బోర్డర్స్ ఎలా అయితే ఇచ్చారో సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్స్ ని మనకి బ్లౌజ్ పార్ట్స్ లో కూడా హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారనమాట. మొత్తం శారీ అంతా ఇలా ఉంటుంది. దీంట్లో నంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా మనం పట్టులో చూసాం కదండి బ్రైడల్. ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే జెరీ కోటా అన్నమాట. ఇది కూడా మనకి ఏంటంటే టిష్యూ మిక్స్ ఉంటుంది. పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది. పైతాని ఫ్లవర్ బంచెస్ ఇచ్చి టిష్యూ కోటా ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాము. ఇక్కడ చూసేసరికి మనకి ఏంటంటే కొంచెం లైట్ పింక్ మిక్స్ ఉన్నటువంటి పళ్ళు తీసుకొని దానికి జరీతో ఇచ్చారు. 2 సైడ్స్ పింక్ మీద గోల్డ్ కలర్ జరీతో డైమండ్ డిజైన్ ఉంటుంది. అది మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా చూస్తున్నట్లయితే మనకి డబల్ షేడ్ ఉంటుంది. పైన బోర్డర్ అంతా కూడా మనకి వీవింగ్ లోనే ఇచ్చారు. ఇక్కడ పింక్ కలర్, ఇక్కడ డైమండ్ డిజైన్ గోల్డ్ కలర్, లీఫ్ బోర్డర్ ఒకటి గోల్డ్ కలర్ తో ఇచ్చారు. ఇది షోల్డర్ పార్ట్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పింక్ అండ్ ఆరెంజ్ మిక్స్ ఉన్నట్టుంది. డబల్ షేడ్. మనకి బేస్ అంతా కూడా జరీతోనే చెక్స్ ఉంటుంది. టిష్యూ లాగా ఉంటుంది. దీనికి మెయిన్ కింద సైడ్ బోర్డర్ మనకి డిజైనర్ గా ఇచ్చారనమాట. పైన చూసిన బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ దాని పైన మనకి బంచెస్ ఇచ్చారు. ఇక్కడ ఎలా అంటే మనకు ఒక క్రీపర్ ఇచ్చేసి దాని ప్యారెట్ ని డిజైన్ చేశారు. మనకి ఒక గ్రేప్స్ కూడా డిజైన్ చేశారు. గ్రేప్ బంచ్ అంతా కూడా సిల్వర్ అండ్ రెడ్ కలర్, ప్యారెట్ ని గ్రీన్ బ్లూ రెడ్ తో డిజైన్ చేశారు. క్రీపర్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. చాలా దగ్గరగా ఇచ్చారండి. మొత్తం కూడా 2 లైన్స్ లాగా మనకి ఫామ్ చేసి హాఫ్ పార్ట్ అంతా కూడా కవర్ చేశారు. ఇవి పైతాని బంచెస్. శారీ అంతా కూడా కంటిన్యూ అవుతాయి అన్నమాట. టోటల్ శారీ అంతా కూడా కలర్ఫుల్ గా ఉంటుంది. దీనికి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ డిజైన్ అండి. మనకి పింక్ అండ్ గోల్డ్ మిక్స్ తో మనకి చెక్స్ టైప్ లో అంటే గోల్డ్ కలర్ జరీతోనే బాక్సెస్ లా ఉండే డిజైన్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి పింక్ కలర్ బాక్సెస్ డిజైన్ ఉంటుంది అనమాట. టోటల్ శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇలా ఉంటుంది. దీంట్లో కలర్స్ ఉన్నాయండి, అంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయండి మనకి. ఓకే. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2350 పడుతుంది. 2350 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కత్ కాటన్ చూస్తున్నామండి. ఇక్కత్ కాటన్. ఇది మనకి పళ్ళు పార్ట్ చూస్తున్నట్లయితే డార్క్ పర్పుల్ కలర్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. ఇందులో కూడా మనకి క్రీపర్ ఫ్లవర్ ఇచ్చారనమాట గోల్డ్ కలర్ జరీతో. మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే మనకి టోటల్ గా కట్ వర్క్ స్టైల్లో ఉన్నటువంటి ఒక క్రీపర్ ఫ్లవర్స్ ఇచ్చారు. మనకి మిడిల్ పార్ట్ లో డైమండ్ డిజైన్ అండ్ ఆరో మార్క్ డిజైన్ ఉంటుంది. అది మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ ఇచ్చారు, గ్రీన్ కలర్ ఇచ్చారు, గోల్డ్ కలర్ 3 కలర్ బోర్డర్ ఒకటి మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ అనేది మనకి ఆనియన్ పింక్ కలర్ తీసుకున్నారు, లైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దాని పైన అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో మనకి చిన్న బట్ టైప్ లో మనకి డిజైన్ టోటల్ శారీ అంతా కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. మెయిన్ ఇది ఇక్కత్ అంటే కింద సైడ్ బోర్డర్ మనకి ఇక్కత్ బోర్డర్స్ తీసుకున్నారు. పైన చూసిన బోర్డర్ కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రాగా మనకి ఈ ఇక్కత్ షేడ్స్ బోర్డర్ అనేది మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. దీంట్లో కూడా మనకి కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఓకే, కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ వచ్చింది? బ్లౌజ్ వచ్చేసరికి డార్క్ పళ్ళు కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ వస్తుంది. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ అనేవి కంటిన్యూ చేశారనమాట. సారీలో ఉన్నటువంటి బోర్డర్స్ ఇక్కడ కూడా ఇచ్చారు. టోటల్ సారీ మనకి ఇలా ఉంటుంది. అంటే లైట్ ఆనియన్ పింక్ కలర్ కి కలర్ఫుల్ గా ఉండే విధంగా మనకి బోర్డర్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 1750 రూపీస్ పడుతుంది. 1750 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కోటా మెటీరియల్ అన్నమాట. బ్రైట్ గా ఇచ్చారు, బ్రైట్ గా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే బోర్డర్స్ కూడా కొంచెం డిజైనర్ గా తీసుకున్నారు. ఇక్కడ మనకి షేడెడ్ లాగా సిబూరి ప్రింట్ తో ఉన్నటువంటి బోర్డర్ కాటన్ బోర్డర్ ఇచ్చారు అనమాట. రెడ్ పీచ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. మనకి కింద వచ్చేసి టోటల్ గా మనకి బ్లాక్ కలర్ మీద వైట్ కలర్ కాంబినేషన్ తో ప్రింట్ ఇచ్చారు. ప్యూర్ కాటన్ బోర్డర్స్, రెండు కూడా మనకి కాటన్ బోర్డర్స్. ఈ బోర్డర్స్ మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఈ బోర్డర్స్ వల్ల ఈ సారీకి చాలా అందం కాంబినేషన్ అనేది మనకి పీచ్ కలర్ కి బ్లాక్ అండ్ ఈ డార్క్ కలర్ కాంబినేషన్ అనేది మనకి బ్రైట్ గా కనిపిస్తూ ఉంటుంది. అందుకని మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చేసారు పీచ్ కలర్ కాంబినేషన్. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏదైతే బోర్డర్ మనం కాటన్ చూసామో సిబూరి ప్రింట్ తో సేమ్ అదే కాటన్ ఫ్యాబ్రిక్ ప్రింట్ కూడా సేమ్ ప్రింట్ తో డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. డిజైనర్ బ్లౌజ్ మొత్తం సారీ ఇలా ఉంటుంది. దీంట్లో కలర్స్ ఉంటాయండి, కలర్ చాయిస్ కూడా ఉంది. లైట్ గ్రీన్ కలర్ అట్లా కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ 1850 రూపీస్. 1850 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
ఇది వచ్చేసి ఫాలింగ్ జార్జెట్ ఫ్యాబ్రిక్. మనకి ఇక్కడ బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ ఎంబోజ్ అవుతున్నటువంటి గోల్డ్ కలర్ జరీ బోర్డర్ తీసుకున్నారు. షిమ్మర్ మీద మనకి స్టోన్ వర్క్ అండ్ పిటాయి వర్క్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది 2 సైడ్స్ కంటిన్యూ చేశారు. అంటే హ్యాంగ్ అయ్యే పార్ట్ లో అండ్ మనకి పైన బోర్డర్ లో మాత్రమే సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి జార్జెట్ తీసుకున్నారు ఆరెంజ్ కలర్. దాని పైన అంతా కూడా మనకి షిమ్మర్ డిజైన్ ఉంటుంది అనమాట. గోల్డ్ కలర్ మనకి షైనింగ్ ఎక్కువ ఉంటుంది. దీనికి కింద బోర్డర్ అనేది మనకి డిజైనర్ గా ఉంటుంది. మనకి ఏంటంటే నెట్టెడ్ తీసుకున్నారు. నెట్టెడ్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ నెట్టెడ్ మీద అక్కడ ఫ్లవర్ డిజైన్ అంతా కూడా గోల్డ్ కలర్ ఇచ్చారు అవుట్ లైన్. ఫ్లవర్ మాత్రం మనకి ఆరెంజ్ కలర్ తీసుకున్నారు. లోపల ఫిల్లింగ్ అంతా. ఇది టోటల్ శారీ అంతా కూడా ఈ బోర్డర్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ శారీకి బ్లౌజ్ ఎలా? బ్లౌజ్ అంటే మనకి శారీ అంతా కూడా ప్లెయిన్ అండ్ డిజైన్ బోర్డర్ కాబట్టి బ్లౌజ్ కొంచెం హెవీగా డిజైన్ చేశారు. మనకి ఫుల్ డిజైనర్ వేర్ బ్లౌజ్ వస్తుంది. మనకి బాడీ పార్ట్ అంతా కూడా సేమ్ శారీ బేస్ కలర్ కాంబినేషన్ సేమ్ ఫ్యాబ్రిక్ మెటీరియల్ ఇచ్చారు. హ్యాండ్స్ అని చూసినట్లయితే మనకి నెక్ పార్ట్ కూడా డిజైన్ చేశారు అనమాట. నెట్టెడ్ తో డిజైన్ చేశారు. వన్ సైడ్ నెక్ వచ్చిందండి ఇట్లా మొత్తం కూడా ఆరెంజ్ కలర్ కూడా మిక్స్ చేశారు. తర్వాత 2 హ్యాండ్స్ కి కూడా మనకి ఇలా ఇచ్చారు. ప్లస్ సారీలో మనం ఏదైతే పైన బోర్డర్ చూసామో ఆ బోర్డర్ ని మనకి ఇక్కడ వచ్చే విధంగా తీసుకున్నారు. మొత్తం సారీ అంతా కూడా మంచి కలర్ కాంబినేషన్, దట్టు మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2100 అండి. 2100 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ అండి ఉంటాయి, కలర్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి కోరాలో షేడెడ్ అనమాట. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాము. పళ్ళు అంటే మిర్రర్ వర్క్ తో మనకి డిజైన్ చేశారు. ఇప్పుడు మనకి మిర్రర్ వర్క్ అనేది చాలా ఫ్యాషన్ అనమాట. మనకి ఎల్లో కలర్ తో మనకి ఒక 2 లైన్స్ మిర్రర్స్ తీసుకున్నారు. ఇక్కడ మనకి జిగ్జాగ్ లాగా పింక్ కలర్ తో మనకి మిర్రర్, ఫ్లవర్ అంతా కూడా బ్లూ కలర్ తీసుకున్నారు. అక్కడక్కడ మనకి ఎల్లో కలర్ మిర్రర్. ఇది ఒక బోర్డర్ లాగా మనకి మిర్రర్ బోర్డర్ లాగా పళ్ళు ఎండింగ్ లో ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే షేడెడ్ ఉంటుంది శారీ. పైన వచ్చేసి మనకి లైన్స్ ఇచ్చారు, గోల్డ్ కలర్ జరీ లైన్స్, జిగ్జాగ్ లాగా ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి బ్లూ కలర్ తీసుకున్నారు. ఈ బ్లూ కలర్ మీద మనకి చెక్స్ లాగా డిజైన్ ఉంటుంది కోరా మెటీరియల్ మీద. దాని పైన అంతా కూడా మనకి అక్కడక్కడ స్టోన్ వర్క్. మిర్రర్ వచ్చేసరికి మనకి ఒకటి పింక్ కలర్, ఇంకోటి ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో మిర్రర్ ఇచ్చారు. కింద హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ ఉంటుంది అనమాట. షేడెడ్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో క్రీమ్ కలర్ షేడెడ్ తీసుకొని దానిపైన బంచెస్ లాగా డిజైన్ చేశారు. ఇవేంటంటే ఒక లీఫ్ బంచ్ లాగా ఎల్లో పింక్ బ్లూ కలర్ కాంబినేషన్ లో స్టోన్ వర్క్ మిర్రర్ వర్క్ ఇచ్చారు. ఫ్లవర్స్ అక్కడక్కడ బ్లూ కలర్, కింద కూడా బ్లూ మీద మనకి పింక్ కలర్ ఫ్లవర్ ఉంటుంది. టోటల్ గా మనకి మిర్రర్ వర్క్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉందండి. అది కూడా మనకి షేడెడ్ లో వచ్చేసరికి మొత్తం కూడా మంచి కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఇది 2.5 మీటర్ వరకు మనకి ఇలా ఉంటుంది. ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే ఆ పెద్ద బంచెస్ లీఫ్ బంచెస్ అనేవి మిస్ చేసి ఓన్లీ మనకి ఫ్లవర్స్ ని డిజైన్ చేశారనమాట. ఓకే, దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము. బ్లౌజ్ మనకి సేమ్ రన్నింగ్ వచ్చినా కూడా కొంచెం డిజైన్ అనేది మనకి నెక్ పార్ట్ ఇచ్చేసారు. షేడెడ్ ఇచ్చారు కాబట్టి మనం డిఫరెంట్ గా డిజైన్ చేసుకోవచ్చు అండి. హ్యాండ్స్ కి ఇలా పెట్టుకోవచ్చు, ఫ్రంట్ నెక్ పార్ట్ ఏదైనా క్రీమ్ కలర్, మళ్ళీ ఇట్లా మనకి బ్యాక్ నెక్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, మొత్తం సారీ అంతా ఇలా ఉంటుంది. దీనిలో కలర్స్ ఉన్నాయండి? ఉంటాయండి కలర్. దీనిలో మనకి కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ 1900 పడుతుందండి. ఓన్లీ 1900 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ డిజైనర్ శారీ అనమాట. పైన బోర్డర్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ సాటిన్ బోర్డర్, రెడ్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారనమాట. మనకి షోల్డర్ పార్ట్ అనేది కొంచెం డిజైన్ అనేది డిఫరెంట్ గా చేశారు. ఒక క్రీపర్ బంచ్ ఇచ్చారనమాట. ఈ క్రీపర్ అనేది కూడా మనకి ఏంటంటే రెడ్ కలర్ స్టెమ్ పార్ట్, చిన్న చిన్న లీఫ్ లాగా మనకి ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ తీసుకున్నారు. ఇక్కడ ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ తో బిగ్ సైజ్ ఫ్లవర్స్. ఓన్లీ షోల్డర్ పార్ట్ వస్తుంది మనకి ఈ బంచ్ అనేది. పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో చిన్న చిన్న బంచెస్ ఇచ్చారు. సేమ్ కలర్ కాంబినేషన్ లోనే మనకి ఫ్లవర్ బంచెస్ అనేవి కంటిన్యూ చేశారు. ఇక్కడ కూడా కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉన్నాయి. శారీ అంతా కూడా మనకి షేడెడ్ ఇస్తారు. రెడ్ కలర్ ఉంది పళ్ళులో, ఆరెంజ్ ఎల్లో పింక్, ఈ కలర్స్ అనేవి మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే సీక్వెన్స్ వర్క్ కూడా ఇచ్చారు మనకి. ఇవి స్టోన్స్ కాకుండా సీక్వెన్స్ వర్క్ ఇచ్చారనమాట. కింద సైడ్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఫ్లవర్ బంచెస్ ఉంటాయి మనకి. బోర్డర్ పైన అంతా కూడా దగ్గరగా ఫ్లవర్ బంచెస్ ఇచ్చారు. ఓకే, చిన్న చిన్న బంచెస్. అంటే చాలా మంది ఏంటంటే హెవీ స్టోన్ వర్క్ ఇలా ఇష్టపడిన వాళ్ళు ఏంటంటే మనకి ఇట్లా సింపుల్ గా థ్రెడ్ వర్క్ తోనే డిజైనర్ శారీ ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి, సింపుల్ గా. ఓకే, కుచ్చుల పార్ట్ లో కూడా కలర్స్ అనేది మనకి చేంజ్ అవుతుంటాయండి. ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తో ఇలా మొత్తం సారీ అంతా కూడా ఈ సీక్వెన్స్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ లో బ్లౌజ్ వచ్చేసి మనకి జకార్డ్ క్రేప్
బ్లౌజ్ ఇచ్చారు, సెల్ఫ్ డిజైన్ ఉంటుంది మనకి. ఇక్కడ వచ్చేసరికి హ్యాండ్స్ కి బంచెస్ ఇచ్చారు, టోటల్ 2 హ్యాండ్స్ కి 2 బంచెస్ ఇచ్చారు, ఫ్లవర్స్ డిజైన్. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత అండి? 3800 పడుతుంది. 3800 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి ఇష్టసఖి. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.